బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలు టింగ్ టింగ్ మన మోగుతుండే ఫోన్లు ఖాతాలలో పైసలు పడుతుండే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా 4 మే అంటే యాసంగి పంట కూడా అయిపోయే టైం. ఇంకొక 10-12 రోజులైతే మళ్ళా తూకాలేసి మళ్ళా కొత్త పంటకు రైతు తయారు చేసుకునే టైం రోహిణి కార్తె. ఈ టైంలో ఇంకా రైతు బందే మొత్తం పడలేదు. 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక మీరు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు కొనుడు ఇవి బంద్ పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది, లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడా కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే 2026 వరకు ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలే. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు. అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరికాయి, సుతిల్ దారం ఉండదు. అకాల వర్షాలతో నష్టం నిన్నైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అంటే అడ్డికో పావు షేరుకో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం. మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు ఎన్పీఏగా డిక్లేర్ అయిపోయి, అంటే ఆ సంస్థకి ఎవడు బ్యాంకులో పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి ఇవాళ ఆ సంస్థకి వెళ్ళి పైసలు ఉడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే దీనికి ప్రధాన కారణం. ఇంకొక మాట, ఇక్కడికి వచ్చినాక రైతులు చెప్తున్నారు, అన్న రుణమాఫీ కాలే, కరెంట్ చక్కగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, అయినా సరే కష్టపడి పంట పండిస్తే సన్నాలు వండిమంటే పండించినాం, సెంటర్లు తెరవరు. తెరిచిన దబ్బన సెంటర్లు తెరిస్తే రైస్ మిల్ అలాట్ చేయరు. సెంటర్ కోతే గన్ని బ్యాగులు దొరకాయి, సెంటర్ కోతే సుతిల్ దొరకది. ఆఖరికి టార్పాలిన్ వర్షం పడుతుందంటే, రాళ్లవాన పడుతుందంటే టార్పాలిన్ కప్పుకుందామంటే దాన్ని కూడా కనీసం ఇచ్చేటోడు లేడు. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు, నేను చెప్పేది ఒకటే రోజు నిన్నటి మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు, ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు, వాళ్లకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న తీసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా, 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా మీరు చూస్తే. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తలేడు, ఒక ఎమ్మెల్యే పత్తలేడు, ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనేలేదు. ఇక ముఖ్యమంత్రికేమో భూముల కొనుగోళ్ల మీద ఉన్నది శ్రద్ధ, భూముల అమ్మకం మీద, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేసుడు మీద, ఈ పని తప్ప ముఖ్యమంత్రికి పంటల కొనుగోలు శ్రద్ధ లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు, రైతు బీమా ఇచ్చి రైతులను కాపాడుకునే
సోయి అంతకంటే లేదు. అట్లాగే మీరు చూసినట్టయితే వీళ్ళ ఆలోచన స్పష్టంగా ఒకటే కనబడతా ఉన్నది. రైతులు ఇవాళ వాళ్ళకు సెంటర్కి వస్తే మరి పైసలు ఇవ్వాలి. మొక్కజొన్నలు 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నల విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు, తెల్లజొన్నలు, శనిగలు, అట్లాగే మరి వరి ఇవన్నీ కూడా పండించినారు. గతంలో పత్తి పండించి నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మరి షిఫ్ట్ అయినారు. జొన్నలకు, శనిగలకు కొంతమంది షిఫ్ట్ అయినారు. ఇట్లనన్న పైసలు వస్తాయేమో అని. మరి వాళ్ళ పరిస్థితి ఇవాళ మీరు చూస్తే 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న విస్తీర్ణం రాష్ట్రం మొత్తం ఉంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నులు మాత్రమే కొంటా అంటున్నది. 13 లక్షల ఎకరాల్లో ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు పండిస్తే 40 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ప్రభుత్వం చారాన కొంటా అంటుంది. 25% కొంటా అంటుంది. ఆ 25%లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 25%లో కూడా అంటే 10 లక్షల టన్నులలో కూడా 3 లక్షల టన్నులు కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయరు. చేస్తే పైసలు వేయరు. మొత్తానికి ఆగమాగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొక్కజొన్నలు కొనేందుకు 750 సెంటర్లు మేము పెట్టినాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు 80 సెంటర్లు మాత్రమే పెట్టి 45 డిగ్రీల ఎండలో ఇలా రైతులు చచ్చిపోయేందుకు వాళ్ళు వడదెబ్బదాకి సావాలి, పిడుగులు పడి సావాలి, గుండెపోటుతో సావాలి, లేకుంటే దళారుల పాలు చేసి మొత్తం ధాన్యమంతా కూడా బతుకాగం కావాలన్నట్టు వాళ్లను ఆగమాగం చేస్తా ఉన్నది. ఎక్కడ ఏ సెంటర్లో కూడా గన్ని బ్యాగులు లేవు. ఏ సెంటర్లో కూడా సుతిలు లేదు. ఏ సెంటర్లో కూడా దబ్బన వర్షం కొడితే కప్పేందుకు ఆ టర్పల్ ఇండ్లు కూడా లేవు. ఇక జొన్నలు, తెల్లజొన్నలు 4 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పండింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెల్లజొన్నలు కొన్నాం, ఎర్రజొన్నలు కొన్నాం, మొక్కజొన్న కొన్నాం, శనిగలు కొన్నాం, సోయా కొన్నాం, సన్ఫ్లవర్ కొన్నాం, మిర్చి కొన్నాం, వరి కూడా కొన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు జొన్నల విషయంలో ఇంతవరకు ఒక్క గింజ కూడా ఎక్కడ కొనలేదు. ఎక్కడ కూడా పొరపాటున కూడా కొనే ఆలోచన కూడా చేస్తున్నట్టు కనబడతలేదు. ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే. శనిగల విషయంలో కూడా మీకు ఒక మాట చెప్పాలా. ఇక ఇప్పుడే ఇక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట, ఈ సెంటర్ ఒక్కటి చూస్తే అలాట్మెంట్ ఇచ్చింది 110 మెట్రిక్ టన్నులు, కొనుగోలు చేసింది ఇప్పటి వరకు 4000 సంచులు. కానీ ఒక్కలకు నెల రోజులే జోకి ఒక్కలకు 60 పైసా ఇప్పటి వరకు సాయం చేయలే. అది కాకుండా ఇంకా దగ్గర 60% మంది రైతులు వాళ్ళు ఇంకా ఇక్కడికి రానే లేదు. వాళ్ళు తీసుకొస్తే కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. దాంతో పాటు మీకు ఇంకొక మాట కూడా ఇక్కడ ముఖ్యంగా మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా గురించి చెప్పాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొన్న ఇక్కడ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఆయన లేఖతోనే ఆయనకు ఉత్తరం రాసిండు. ఆయన ఉత్తరంతోనే ఈ జిల్లా పరిస్థితి బయటపడతా ఉంది. ఈ జిల్లాలో వ్యవసాయాన్ని, రైతులను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎట్లా తొక్కుతున్నదో, ఎట్లా ఇబ్బంది పెడుతున్నదో దాంతోనే అర్థమవుతున్నది.